ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలంలోని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పర్యటించారు. బోదెలబండలోని ముత్యాలమ్మ విగ్రహం ప్రతిష్ఠ కార్యక్రమంలోని పాల్గొన్నారు. ఆలయంలోని ప్రత్యేక పూజలు చేసిన ఆయన రాష్ట్ర ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని, పాడి పంటలతో కలకలలాడాలని వేడుకున్నారు. అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆ సందర్భంగా పలువురు వివిధ సమస్యలపై మంత్రికి వినతి పత్రాలు అందజేశారు. రామ్రాజ్ దుస్తులకు మంచి ఆదరణ ఉందని, ఆ బ్రాండ్ లుంగీలు దుస్తులు అందరినీ ఆకట్టుకుంటున్నాయని అన్నారు మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి. పెద్దల నుంచి యువత వరకు ఆకర్షణీయమైన మోడల్స్ ఉంటున్నాయని అన్నారు. రామ్రాజ్ 351వ షోరూంను పాండు యాదవ్, రామ్రాజ్ సంస్థ చైర్మన్ కేఆర్ నాగరాజన్, నారాయణరెడ్డి దంపతులతో పాటు బాపూజీ నగర్లోని ఎమ్మెల్యే మర్రి ప్రారంభించారు. పలు శుభకార్యాల్లోని రామ్రాజ్ బట్టలు తాను వాడినట్లు చెప్పారు. కస్టమర్లకు నాణ్యత, నమ్మకం ఇచ్చి బ్రాండ్ ఇమేజ్ కాపాడాలని నిర్వాహకులకు రాజశేఖర్ రెడ్డి సూచించారు. బోయిన్పల్లి బాబూజీ నగర్లో రామరాజ్ వాళ్ళు స్టోర్ ఓపెన్ చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. ఇది 351 స్టోర్ అని వినడం నిజంగా ఇంకా సంతోషంగా ఉంది. ఇక్కడ క్వాలిటీ వస్త్రాలకు పేరు. మేము ఎప్పుడైనా కానీ తిరుపతి పోవాలనుకున్నా, శ్రీశైలం దేవస్థానాలకు పోవాలనుకున్నా మాకు ఒక ఈజీగా, ఇంతకుముందు మేము ధోతి కట్టుకోవాలంటే అదొక తంతు ఉంటుండే, పెద్దవాళ్ళు వచ్చి కట్టియాల్సిన పరిస్థితులు ఉంటుండే. అది కాకుండా వాళ్ళ వెల్క్రో ధోతి చాలా ఫేమస్. ఇమీడియట్లీ ఇన్స్టంట్గా అప్పటిదప్పుడు కట్టుకొని గుళ్ళలకు వెళ్ళడానికి కానీ, ఏదైనా శుభకార్యాలు చేసుకోవడానికి కానీ చాలా ఈజీగా ఉండే. మొన్న మా బిడ్డ పెళ్ళినప్పుడు కూడా వీళ్ళ స్టోర్ నుంచే అన్ని దోతులు, పంచలు, అదేవిధంగా కండువాలు కూడా తీసుకొని వెళ్ళడం జరిగింది. నేను మా బిడ్డ వెళ్ళినప్పుడు కార్డు ఇవ్వడానికి వెళ్ళినప్పుడు కూడా ప్రతి ఒక్కరికి వీళ్ళ స్టోర్ నుంచే తీసుకొని వెళ్ళి పెద్దవాళ్లకు, అంటే మా కేసీఆర్ గారికి, కేటీఆర్ గారికి, ముఖ్యమంత్రి గారికి, వీళ్ళందరికీ కూడా పత్రిక ఇచ్చినప్పుడు వీళ్ళ పట్టు వస్త్రాలని అక్కడ సమర్పించిన సందర్భం కూడా ఇప్పుడు నాకు బాగా గుర్తు. బోయిన్పల్లి బాబూజీ నగర్ ప్రసిద్ధ పుణ్యక్షేత్రం అహోబిలం శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారిని దర్శించుకున్నారు. మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి. నంద్యాల పార్లమెంటరీ స్థానం జనసేన పార్టీ పరిశీలకునిగా ఆయన వ్యవహరిస్తున్నారు. శ్రీ లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకోవడం తన అదృష్టమని అన్నారు బాలశౌరి. పవన్ కళ్యాణ్ ఆయురారోగ్యాలతో ఉండేలా లక్ష్మీనరసింహస్వామి ఆశీస్సులు ఉండాలనుకున్నారు. ఇక కూటమి ప్రభుత్వంలోని రాష్ట్ర ప్రజల సుఖ సంతోషాలతో ఉండాలని స్వామిని వేడుకున్నట్లు బాలశౌరి తెలిపారు. ఆలయ అధికారులు, పూజారులు బాలశౌరికి ఘనంగా స్వాగతం పలికారు. తీర్థ ప్రసాదాలను అందజేశారు. జిల్లాలో ఉన్నటువంటి ప్రసిద్ధమైనటువంటి పురాతనమైనటువంటి దేవాలయం అహోబలి దేవస్థానాన్ని ఈరోజు సందర్శించుకోవడం జరిగింది. ఎప్పుడో కొన్ని వేల సంవత్సరాల క్రిందట నిర్మించినటువంటి లక్ష్మీ నరసింహస్వామి ఈ ఆలయం ఎంతో రాష్ట్రంలోనే ప్రసిద్ధి చెందింది, దేశంలోనే ప్రసిద్ధి చెందినటువంటి ఈ ఆలయం. ఈరోజు ఈ ఆలయాన్ని సందర్శించుకోవడం చాలా ఆనందంగా ఉంది. భగవంతుడు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతాంగాన్ని అందరినీ కూడా చక్కగా చూడాలని, మా పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆరోగ్యం కూడా బాగా ఉండాలని, అలాగే రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పేసి ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను. పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు చేసిన పెత్తందారుల వ్యాఖ్యలపై జనసేన పార్టీ నుంచి తీవ్ర నిరసన వ్యక్తమవుతుంది. ఎమ్మెల్యే బాలరాజుపై బుట్టయ్యగూడెం మండల జనసేన కన్వీనర్ బుచ్చిబాబు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. పెత్తందారులు లేకపోతే పోలవరంలోని బాలరాజు అంటే ఎవరికి తెలుసు అని ప్రశ్నించారు. ఎమ్మెల్యే టికెట్ కోసం పెత్తందారుల ముందు చేతులు కట్టుకుని నిలబడ్డ రోజులను బాలరాజు గుర్తు చేసుకోవాలని అన్నారు. పెత్తందారుల ప్రభావం ఉందన్న ఎమ్మెల్యే ఏజెన్సీ ప్రాంతాల్లోని కోట్ల విలువైన ఆస్తులు, బహుళ ఆస్తుల భవనాలు ఎలా సంపాదించారో చెప్పాలని అన్నారు. ఇక ఏఎంసీ చైర్మన్ నామినేట్ పదవి కోసం తనను బాలరాజు 50 లక్షల రూపాయలు అడిగింది నిజమా కాదా అని బుచ్చిరాజు ప్రశ్నించారు. గతంలో 2023లో మాజీ అధ్యక్షులు తెల్లం రవిప్రసాద్ రాజీనామా చేయగా అప్పుడు కాడి నుంచి పిఓసి అంటే పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ మండల అధ్యక్షుడిగా నేను వ్యవహరిస్తున్నాను. ఈరోజు మీడియా సమావేశానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మొన్న చిర్రి బాలరాజు గారు పోలవరం శాసనసభ్యులు వాళ్ళు చేసినటువంటి మాటలకి మేము వివరణ ఇవ్వడం కోసం ఈరోజు ఈ మీడియా సమావేశం అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఆ రోజు
మీరు ఎవరైతే పెత్తందారులు అని ఆరోపించారో ఆ వ్యక్తులు లేకపోతే పోలవరం నియోజకవర్గంలో చిర్రి బాలరాజు గారు అనేవారు ఎవరికైనా తెలుసా అని మేము అడుగుతా ఉన్నాం. ఆ పెత్తందారులే లేకపోతే పోలవరం నియోజకవర్గంలో మీకు ఎమ్మెల్యే టికెట్ కానీ మీరు ఎమ్మెల్యే కానీ అయ్యేవారా? అయ్యి మీ మనసాక్షిని ఒకసారి అడిగితే బాగుంటుందని మా ఉద్దేశం. నెక్స్ట్, మీరు ఎమ్మెల్యే టికెట్ కోసం అదే పెత్తందారుల దగ్గర ఎన్నిసార్లు మీరు నమస్కారాలు చేశారో మాకు తెలియదా? ఆ సిచ్యువేషన్లో మేము లేమా? నెక్స్ట్, మీరు అంటున్నట్టు పెత్తందారులు మీ మీద పెత్తనం చేస్తే నిజంగా ఈ 2 సంవత్సరాలు కూడా మీ మీద అదే పెత్తందారులు పెత్తనం చేస్తే మీరు కోట్లాది ఆస్తులు ఏ విధంగా సంపాదించేవారు? కోట్ల రూపాయలు పెట్టి ఇల్లు కానీ, స్కూల్ బిల్డింగ్ కానీ, పార్టీ ఆఫీస్ కానీ, రెస్టారెంట్లు కానీ, భూములు కానీ ఏ విధంగా మీరు సంపాదించారు? నర్సీపట్నం రూరల్ పోలీస్ స్టేషన్లోని వైసీపీ నేత సూర్ల నూకరాజు ఉన్న జూలై 3వ సాయంత్రం 6:55 నుంచి రాత్రి 10 గంటల వరకు సీసీ ఫుటేజ్ వెల్లడించనున్నారు మాజీ ఎమ్మెల్యే పెంట్ల ఉమాశంకర్ గణేష్. నర్సీపట్నం మండలం వేములపూడి వివాదం నేపథ్యంలోని నూకరాజును పోలీసులు అరెస్టు చేశారు. డీఎస్పీ శ్రీనివాస్ పిలుపుతోటి ఉమాశంకర్ మీడియా సమావేశంలోని సీసీ ఫుటేజ్ పరిశీలించిన తర్వాత మీడియాతో మాట్లాడారు. సాయంత్రం 5:59 నుంచి 6:54 వరకు మాత్రమే సీసీ ఫుటేజ్ ఉందని అన్నారు. ఆ తర్వాత ఏం జరిగిందో ఫుటేజ్లో లేదని అన్నారు. ఇక మొత్తం సీసీ ఫుటేజ్ బయట పెట్టాలి అని డిమాండ్ చేశారు. 4/7/2026 ఎక్స్ఎమ్మెల్యే గారు నర్సీపట్నం పెట్ల ఉమాశంకర్ గణేష్ గారు నర్సీపట్నం రూరల్ ఎస్ఐ గారిపై కొన్ని అసత్య ఆరోపణలు చేశారు. దానికి సంబంధించి ఆల్రెడీ నిన్న నేను వీడియో కూడా చేసి పత్రికా సోదరులందరూ కూడా తెలియపరచడం జరిగింది. దాని మీద ఆల్రెడీ సీసీటీవీ కెమెరాస్ అన్నీ కూడా మేము డౌన్లోడ్ చేయించుకొని ఇక్కడ పెట్టాం. మీరందరూ కూడా సీసీ కెమెరాస్ చూశారు. అందులో ఆరోపణలు ఏంటంటే, ఒకటి లాఠీతోటి అమృతాంతం రాసి కొట్టారు ఎస్ఐ గారు అని, ఒకటి 2 కాళ్ళ బోట్లతోటి తన్నారు, టెస్టికల్స్ మీద తన్నారు అని చెప్పేసి ఒక ఆరోపణలు ఆయన చేశారు. దాని మీద నిన్న మనందరం కూడా నర్సీపట్నం రూరల్కి సంబంధించి వేలుపొడి శివారికి సంబంధించింది అప్పన్నపాలెం మా పార్టీ అక్కడ లీడర్ సూర్ల నూకరాజు మీద దాడి విషయంలో నిన్న ఆల్రెడీ మేము ప్రెస్ మీట్ ఇవ్వడం జరిగింది. హాస్పిటల్లో కూడా మరి అక్కడ చేయించి అక్కడ వైద్యం చేయించి ఆయన తీసుకెళ్ళడం జరిగింది. అయితే ముఖ్యంగా మేము చేసిన ఆరోపణలు ఏంటంటే, ఏదైతే ఆయన వచ్చాడో అక్కడ మీటింగ్లో ఇది జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినప్పుడు మరి వ్యభిచారం అన్నారు, ఇప్పుడు మీరు ఎందుకు ఇస్తారన్న మాటకి సాయంత్రం 4 గంటలకి 4:30 తర్వాత పోలీసులు ఏ విధంగా తీసుకొచ్చారో చెప్పాము. నిన్న తీసుకొచ్చిన తర్వాత కూడా ఆయన కొట్టిన సాయంత్రం కూడా మేము ఏం చెప్పామంటే 7 నుంచి 7:30 మధ్య వరకు కూడా కొట్టడం జరిగిందని చెప్పాం క్లియర్గా. రాత్రి 10 గంటల వరకు ఆయన స్టేషన్లో ఉన్నారు. ఇప్పుడు చూస్తే నిన్న డిఎస్పీ గారు ఒక రిలీజ్ చేశారు, రాత్రి ఒక వీడియో రిలీజ్ చేశారు. ఏమంటారంటే, ఎక్స్ఎమ్మెల్యే ఒక అసత్య కార్యక్రమం చేస్తాడంటే, అసత్య పదజాలమో లేదంటే అసత్య కార్యక్రమం చేస్తాడో, అసత్య ఏదో మొత్తానికి చేస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు. ఇది నిజాలన్నీ కూడా మేము రమ్మనండి, ఎక్స్ఎమ్మెల్యే రమ్మనండి, ప్రెస్ వారి సమక్షంలో మేము సీసీ ఫుటేజ్ అంతా కూడా చూపిస్తామని చెప్పడం జరిగింది. నిజంగా చాలా సంతోషం. దాని మీదే వారి ఆహ్వానం మేరకు ఈ రోజు పత్రికా పెద్దల సమక్షంలో నేను కూడా అటెండ్ అవ్వడం జరిగింది. నిన్న మనందరం కూడా నర్సీపట్నం రూరల్కి సంబంధించి ప్రధాని మోదీ తీసుకుంటున్న నిర్ణయాలతోటి దేశంలోని రైతులు, కార్మికులు బాధపడుతున్నారని అఖిల భారత కిసాన్ సంఘ జాతీయ ప్రధాన కార్యదర్శి విజ్ కృష్ణన్ అన్నారు. ఏలూరులోని జరుగుతున్న ఏపీ రైతు సంఘం 23వ మహాసభలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మోడీ గద్దెక్కిన తర్వాత రైతులు, కార్మికులకు రాయితీలు ఇస్తున్నామని మోసం చేశారని విమర్శించారు. ఏలూరులో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం 23వ మహాసభ, రాష్ట్ర మహాసభ జరుగుతుంది. నవంబర్ 18 to 21 నల్గొండలో అఖిల భారత కిసాన్ సభ, ఆల్ ఇండియా కిసాన్ సభ 36వ మహాసభ జరుగుతుంది. అది మున్న అన్ని రాష్ట్రంలో రాష్ట్ర మహాసభలు కూడా జరుగుతుంది. ఈ మహాసభలో మన దేశంలో రైతాంగం ఎదుర్కొంటున్న సంక్షోభం గురించి, మన దేశంలో రాష్ట్రంలో ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల గురించి, కార్పొరేట్ లూటీ గురించి, రాబోయే కాలంలో ఐక్య ఉద్యమం గురించి ఇదన్నీ ఇక్కడ చర్చ చేశాం. 3 రోజుల నుంచి
ఏలూరులో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఖమ్మం జిల్లా బోదిలబండ ముత్యాలమ్మ విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంలోని పాలేరు మాజీ ఎమ్మెల్యే కందల ఉపేందర్ రెడ్డి పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలు సుభిక్షంగా ఉండాలని ఆయన ఆలయంలోని ప్రత్యేక పూజలు చేశారు. తాను ఎప్పుడూ ప్రజల మనిషినే అని, ప్రజల మధ్యనే ఉంటానని అన్నారు. ప్రజల సమస్యలు తీరడంతో పాటు ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడానికి ముందుంటానని కందల తెలిపారు. ఇక ఆలయ కమిటీ సభ్యులు ఉపేందర్ రెడ్డిని సన్మానించారు. నిర్మల్ జిల్లా బైంస మండలంలోని నాసి రకం సోయా విత్తనాలతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. హంపోలి, మటెంగా, నాస్గుల్ గ్రామాల్లోని డివిజన్లోని పలు ప్రాంతాల్లోని సోయా విత్తనాలు మొలకెత్తలేదు. దీంతో రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. సోనం కంపెనీకి చెందిన తేజస్విని సోయా విత్తనాలు కొని విత్తనాన్ని ఎన్నో రోజులు గడిచినా మొలకలు రాలేదు. గింజలు భూమిలోనే కుళ్ళిపోయాయని రైతులు వాపోయారు. ఒక్కో సోయా విత్తనాలు బ్యాగ్ను 3,800 నుంచి 3,900 రూపాయలకు కొన్నామని రైతులు తెలిపారు. తమకు జరిగిన నష్టానికి పూర్తి పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. నకిలీ విత్తనాలను ఏవో అగ్రికల్చర్ ఆఫీసర్లు అప్పుడే చర్యలు తీసుకొని సీజ్ చేసేసి వాటికి భరిస్తుండే మొద్దు నిధులు ఉన్నారు. దయచేసి మాకు కంపెనీ వాళ్ళు ఏమో బ్యాగులు ఇస్తా అంటున్నారు. మాకు బ్యాగులు అవసరం లేదు. మాకు ఎకరానికి 12 చెప్పిన కానీ 10 కుంటల చొప్పున ఎకరానికి మార్కెట్ ధరతో మరి ఎంతైతే ఉంటుందో అది దిగుబడి మాకు ఇవ్వాలా, డబ్బులు ఇవ్వాలని మేము కంపెనీ వాళ్ళకు కోవడం జరుగుతుంది. దీనిపై ప్రభుత్వం కూడా చర్యలు తీసుకోవాలా. రేవంత్ రెడ్డి గారు మీకు దయచేసి ఇది రైతు ప్రభుత్వం అని అంటున్నారు. మా రైతుల కోసం అర్థం చేసుకొని తగు చర్యలు తీసుకోవాలా. ఈ కంపెనీ మీద అందరి మీద మాకు నష్టపరిహారం చెల్లించాలి. నేను సోనం సీడ్స్ వారి తేజస్విని సోయా బ్యాగులు అలకడం జరిగింది. బస్తా మార్కెట్ ధర 3,900 రూపాయలు. నేను 6 ఎకరాల భూమిలో సోయా విత్తడం జరిగింది. అది మొలకలు ఇంకా ఇప్పటిదాకా జర్మనిజం పాలతోని ఒక 10% కూడా మొలకెత్తలేవు. ఇప్పుడు మేము ఉన్నత అధికారులకు ఫిర్యాదు చేసినాం, కంపెనీ వాళ్ళకు ఫిర్యాదు చేసినాం. కంపెనీ వాళ్ళు మాకు బస్తాలు ఇస్తా అంటున్నారు. మేము బస్తాలు తీసుకోము. ఎందుకు తీసుకోమంటే ఇప్పుడు మా చేనులో వర్షాలు పడుతున్నాయి, 10 రోజుల దాకా అలకరాదు. ఇప్పుడు మేము ఈ టైం దాకా అంటే మాకు మన గడ్డి మందులు. మెహతర్ సఫాయి కర్మచారుల సమస్యలు పరిష్కరించాలని సర్కార్ను తెలంగాణ అఖిల భారతీయ సఫాయి మజూర్ కాంగ్రెస్ కార్యదర్శి రామకృష్ణ కోరారు. ఎన్నో కష్ట నష్టాలకు ఓదార్చి సమాజాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు తామంతా కృషి చేస్తున్నామని అన్నారు. సఫారీ కర్మచారులకు ఇందిరమ్మ డబుల్ బెడ్రూమ్ ఇల్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. విద్య, ఉద్యోగ, వైద్య సదుపాయాలు ఇవ్వాలని అన్నారు. అనారోగ్యం పాలైన సఫారీ కర్మచారులకు పరిహారం, కుటుంబాలకు ఉద్యోగ అవకాశం, వాల్మీకి పేరున కుల భవన కల్పించాలని డిమాండ్ చేశారు. తమ న్యాయమైన కోరికలు నెరవేర్చాలని సీఎం రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు. ఇక్కడికి వచ్చిన వాల్మీకి కమ్యూనిటీ నుంచి వచ్చింది. ఈ సంఘం సఫాయి కార్మికుల హక్కుల సాధనకై భారతదేశ వ్యాప్తంగా పోరాటం చేసే పెద్ద ట్రేడ్ యూనియన్. ఈ ట్రేడ్ యూనియన్ లో నాకు తెలిసి దాదాపు లక్షల మంది సభ్యత్వం ఉన్న ఏకైక సఫాయి కార్మికుల పెద్ద ట్రేడ్ యూనియన్ ఏదైతే ఉందా అంటే అది అఖిల భారతీయ సఫాయి మజ్దూర్ కాంగ్రెస్ ట్రేడ్ యూనియన్ అని మాత్రమే మీకు చెప్పవచ్చున్నాం. విషయానికి వస్తే ముందుగా విద్యనే ప్రామాణికం కాబట్టి 1950 అనంతరం తెలంగాణ రాష్ట్రంలో మానవ మలమూత్రాలు తీయడానికి నిజాం సర్కారులో తెలంగాణలో ఉన్న ఏ జాతి కూడా ఒప్పుకోకపోతే అటువంటి పరిస్థితులలో ఈ వాల్మీకి సమాజాన్ని ఉత్తర భారతదేశం నుంచి అప్పటి 6వ నిజాం తదనంతరం ఇక్కడికి తీసుకురావడం జరిగింది. చెప్పినట్లు రైతుల భాగస్వామ్యంతోనే సహకార సంఘాలు అభివృద్ధి చెందుతాయని డీసీఓ రామానుజాచార్యులు అన్నారు. గంగాధర పార్క్స్ చైర్మన్ దూలం బాలగౌడ్ అధ్యక్షతన PACS ఆఫీసులోని జరిగిన సహకార సంఘాల వర్షోత్సవాలలో ఆయన మాట్లాడారు. రైతు ఉత్పత్తిదారుల సంస్థ మరియు సభ్యత్వ స్వీకారం అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. సహకార సంఘంలోని అదే సేవల గురించి రైతులకు వివరించాలని డీసీఓ సూచించారు. రైతుల నుండి వాటాదానం స్వీకరించి పెట్రోల్ పంప్, రైస్ మిల్, కోల్డ్ స్టోరేజ్ వంటి నిర్వహించవచ్చని రామానుజాచార్యులు తెలిపారు. 311 ప్రాథమిక గంగా జిల్లాలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలకి ఈ దర్జా ఇవ్వడం జరిగింది. ఏది రైతు ఉత్పత్తుల సంస్థ
నిజానికి ఇది మొదటి దఫా మన జిల్లాలో 10 సంఘాలకు ఇచ్చారు, మనతో పాటుగా పక్కన రామడి. అయితే ఇప్పటికే కొన్ని ప్రైవేట్ అంటే సహకార చట్టం ప్రకారం కాకుండా కొన్ని రైతు ఉత్పత్తిదారుల సంఘాలు ఉన్నాయి ప్రైవేట్ అంటే వాళ్ళు ఏర్పాటు చేసినటువంటి ఒక కంపెనీ యాక్ట్ కింద రిజిస్ట్రేషన్ అయింది. అవి ఉన్నటువంటి మండలాల్లో ఇవ్వకుండా వేరే మండలాల్లో ఇవ్వడం జరిగింది. దాని కారణంగా మనకు పురికార మన సంఘం ఉంటుంది, మన సంఘానికి ఇవ్వండి మన సంఘానికి ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుత అంశానికి వద్దాం. అసలు ఏంటి రైతు ఉత్పత్తిదారుల సంస్థ యొక్క లక్ష్యం ఏంటి? ఈ రైతు ఉత్పత్తిదారుల లక్ష్యం ఏంటంటే, సంస్థల లక్ష్యం ఏంటంటే, మన ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల లక్ష్యాలే రైతు ఉత్పత్తిదారుల సంస్థల లక్ష్యం. నిజానికి మన దురదృష్టవశాత్తు ఇవి 60 సంవత్సరాలు ఇటువంటి సంస్థలు ఏర్పడి, కానీ ప్రజల యొక్క ఆదరణ లేక, సభ్యుల యొక్క అవగాహన లేక 311 ప్రాథమిక గంగాధర ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలకి ఈ దర్జా ఇవ్వడం జరిగింది. ఏది రైతు ఉత్పత్తుల సంస్థ. నిజానికి ఇది మొదటి దఫా మన జిల్లాలో 10 సంఘాలకు ఇచ్చారు, మనతో పాటుగా పక్కన రామడి. అయితే ఇప్పటికే కొన్ని ప్రైవేట్ అంటే సహకార చట్టం ప్రకారం కాకుండా కొన్ని రైతు ఉత్పత్తిదారుల సంఘాలు ఉన్నాయి ప్రైవేట్ అంటే వాళ్ళు ఏర్పాటు చేసినటువంటి ఒక కంపెనీ యాక్ట్ కింద రిజిస్ట్రేషన్ అయింది. అవి ఉన్నటువంటి మండలాలు. ఆసిఫాబాద్ జిల్లా కెరమలి మండలంలోని తీవ్ర కలకలం రేగింది. హట్టి ఆశ్రమ పాఠశాల నుండి 3 గిరిజన విద్యార్థులు పరారయ్యారు. పాఠశాలలోని 6వ తరగతి చదువుతున్న పేదూరు హనుమంతు, 5వ తరగతి విద్యార్థి మేస్రం రాము, ఆత్రం రామ్షా రాత్రి పాఠశాల నుండి గుట్టు చప్పుడు కాకుండా వెళ్లిపోయారు. విద్యార్థులు కనిపించకపోవడంపై ప్రిన్సిపల్ వివరణ కోరితే నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చారు. దీంతో స్థానికులు, విద్యార్థులు తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థులు ఎప్పుడు వెళ్లారు, ఎలా వెళ్లారు అనే కనీస సమాచారం లేకుండా పాఠశాల సిబ్బంది వద్ద లేదని మండిపడ్డారు. ఇక ఉన్నతాధికారులు వెంటనే స్పందించి గిరిజన విద్యార్థుల ఆచూకీ కనిపెట్టాలని, విధుల్లో ఉన్న నిర్లక్ష్యం వహించిన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాలు, తల్లిదండ్రులు డిమాండ్ చేశారు. హెచ్ఎంగా నేను మాట్లాడుతున్నాను. మా 3 పిల్లలు పారిపోయారని న్యూస్ రావడం, వాళ్ళు ఏమంటే సార్ మార్నింగ్ వెళ్ళిపోయారని పిల్లలతో నేను తెలుసుకున్నాను. సో వాళ్ళ పేరెంట్స్కి వర్కర్లను పంపించి మరి వాచ్మెన్ తోటి నేను కూడా ఫోన్ల ద్వారా వాళ్ళ పేరెంట్స్కి, వాళ్ళ గ్రామానికి నేను ఇన్ఫర్మేషన్ ఇస్తాను. ఆ 3 పిల్లలని ఖచ్చితంగా నేను హాస్టల్కి వచ్చేటట్టు చేస్తాను సార్. అంటే పిల్లలు ఎక్కడ పోయి ఉంటారు మేడం? అంటే ఇప్పుడు వాళ్ళ ఊరికి వెళ్ళిండ్రా, మరి మధ్యలో ఎక్కడైనా ఉన్నారా అనేది నేను తెలుసుకుంటాను సార్. దీనికి నిర్లక్ష్యం ఎవరిపై బాధ్యత వహిస్తారు మేడం? రుద్దురాలు గంగాధర లక్ష్మిని బావిలో తోసేసిన ఇంజనీరింగ్ విద్యార్థిని పోలీసులు అరెస్టు చేశారు. జగిత్యాల జిల్లా గుళ్లపేట వాసి 21 ఏళ్ల దమ్మ దినేశ్వర్ రెడ్డి ఈ దారుణానికి పాల్పడ్డారు. కరీంనగర్లోని ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్థి దినేష్ రెడ్డి ఆన్లైన్ గేమ్స్ బెట్టింగ్లకు బానిసయ్యాడు. వాటి ద్వారా 4 లక్షల రూపాయలు పోగొట్టుకొని దొంగతనానికి పథకం వేసినట్లు పోలీసులు తెలిపారు. లోన్ యాప్స్ ద్వారా తీసుకున్న రుణం చెల్లించమని నిర్వాహకులు ఒత్తిడి చేయడంతో చోరీకి పథకం వేశాడన్నారు. ఇక కూలి పని ఇప్పిస్తానని లక్ష్మిని తీసుకెళ్లి బంగారం, వెండి కాజేశాడని చెప్పారు. ఆమెకు బావిలో తోసేసినట్లు పోలీసులు వివరించారు. ఆభరణాలను వేణు మనోహరచారికి అమ్మినట్లు తెలిపారు. ఇక వ్యాపారిని పోలీసులు అరెస్టు చేశారు.